హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను దోసకాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. దాంట్లోని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 ఆనియన్ అండ్ 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను. అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 దోసకాయలు వేసుకున్నాను. కట్ చేసుకొని 2 మీడియం సైజ్ దోసకాయలు వేసుకున్న తర్వాత దీంట్లోని హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతా కలిసే విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా దోసకాయల కర్రీలో నుంచి వాటర్ ఎలా వస్తున్నాయో. ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ కర్రీని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత దోసకాయ ముక్కలు సగం మగ్గిపోయిన తర్వాత 3 మీడియం సైజ్ టొమాటోస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటాలు ఇలా మెత్తగా కొంచెం మగ్గిపోయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2.5 స్పూన్స్ కారం తీసుకోవాలి. నేను ఇక్కడ 2.5 స్పూన్స్ కారం వేసుకున్నాను. దోసకాయ కర్రీకి కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే దోసకాయలు కొంచెం తీయగా ఉంటాయి కదా, అందుకని కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఎంత చక్కగా ఉడుకుతుందో కర్రీ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ కర్రీని ఉడికించుకోవాలండి. లేదంటే అడుగు మాడుతుందన్నమాట. కంపల్సరీగా మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ అంతా ఉడికించేసుకోవాలి. ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత లాస్ట్లోనే కర్రీ ఉడికిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూసారు కదా 5 మినిట్స్ తర్వాత కూర బాగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలిపోతుంది కదా పూర్తిగా. ఇప్పుడు ఒక పిరికెడు కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి దోసకాయ టమాటా కర్రీ రెడీ అండి. చూసారు కదా ఎంత బాగుందో, యమ్మీగా. మరి మీరు కూడా మీ ఇంట్లోని నేను చెప్పిన విధంగా నేను చెప్పినట్టు ఫాలో అయ్యి కర్రీని ప్రిపేర్ చేయండి. ఈ దోసకాయ టమాటా కర్రీని మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి, చాలా బాగుందని చెప్తారు. మరి ఇంకెందుకు లేటు, మీ ఇంట్లోని మీరు కూడా ఈ దోసకాయ టమాటా కర్రీని ప్రిపేర్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపోకండి. ఓకేనా అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.